మీ అందరికి ఉపయోగపడే ఒక ఏఐ వెబ్‌సైట్ గురించి చెప్తున్నానండి. అదే స్టూడెంట్ జీపీటీ అనమాట. ఈ స్టూడెంట్ జీపీటీలో మీకు మల్టిపుల్ ఏఐ టూల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి 10థ్ సిలబస్ నాలెడ్జ్ బేస్ అని, 11థ్ సిలబస్ నాలెడ్జ్ బేస్ అని, 12థ్ సిలబస్ నాలెడ్జ్ బేస్, డెంటల్ నాలెడ్జ్ బేస్, ఫిజికల్ నాలెడ్జ్ బేస్, మల్టీ మోడల్ ఏఐ చార్ట్, మల్టీ మోడల్ ఏఐ ఇమేజ్ జనరేటర్, ప్లాగరిజం రిమూవర్, బ్లాగ్ జనరేటర్, పీపీటీ జనరేటర్ ఇలా అన్నీ కూడా ఒకే చోట మీకు లభిస్తాయి అనమాట. ఉదాహరణకి నేను ఫస్ట్ 10థ్ సిలబస్ నాలెడ్జ్ బేస్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు 10థ్ క్లాస్ సంబంధించిన విద్యార్థులకు హెల్ప్ అయ్యే సంబంధించి ఈ పర్టికులర్ టూల్ అనమాట. నేను ఏం అడుగుతున్నా అంటే ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఓమ్స్ లా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు అంత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇలా స్పెసిఫిక్ గా స్టూడెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కోసం ఇలాంటి 10th 11th 12th సిలబస్ క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అలానే 11th సిలబస్ నాలెడ్జ్ బేస్ ఓపెన్ చేసి వాట్ ఈస్ రిఫ్రాక్షన్ అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. సో ఇలా స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే 10th 11th 12th రిలేటెడ్ గా మీ సిలబస్ క్వశ్చన్స్ ఏమైనా అడిగినా మీరు కొన్ని ఇమేజ్ రిలేటెడ్ గా ఏమైనా ఇమేజ్ జనరేట్ చేయమన్నా కూడా జనరేట్ చేస్తుంది అనమాట. ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోటో సెన్సిస్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఫోటో సెన్సిస్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఆకుల మీద సన్లైట్ పడినట్టుగా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో ఇలా మీ చదువు పరంగా ఈ స్టూడెంట్ సంబంధించిన ట్యాబ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టీ మోడల్ సంబంధించిన ఏ చార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి క్వశ్చన్ అయితే మీకు మల్టీ మోడల్ ఏ మోడల్ చెప్తుంది అనమాట. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. లైవ్ క్లాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.